ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హైదరాబాద్లో మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే చాలామందికి ఈ చిన్న కన్ఫ్యూజన్లో మునిగి తేలుతూ ఉంటారు. చాలామందికి రకరకాల అనుమానాలు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అదేంటంటే ఇండిపెండెంట్ హౌస్ కొనడం మేలా, లేదంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ కొనుక్కోవడం మేలా? తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ వస్తున్నప్పుడు ఎందుకు అటువైపు ఆలోచించకూడదు? అలా కాకుండా చాలామంది ఎక్కువ అమౌంట్ బేర్ చేసుకొని ఇలా గేటెడ్ కమ్యూనిటీస్లో ఫ్లాట్స్ కొంటుంటారు. అసలు ఏది బెస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడీ గారు. నమస్తే అండి. నమస్తే. చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడం అంటే చాలా అసాధ్యం, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కాకపోతే నగర శివార్లలో కొంచెం మనం మిడిల్ క్లాస్ సిటీస్కి అట్లా వెళ్తే, సో టైర్ 2 సిటీస్ అలా వెళ్ళినప్పుడు మనకి కొంచెం అఫోర్డబుల్గానే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వెరీ నైస్ క్వశ్చన్. అండ్ ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ సో నేను అమెరికాలో ఉండి ఇదే ఆలోచించేవాడిని. ఇండియా వెళ్ళినప్పుడు నేను ఏం తీసుకోవాలి, అపార్ట్మెంట్ తీసుకోవాలా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలా? కాకపోతే మనం ఒక నార్మల్ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన ఇల్లు, మనదే, అది మన నేల, మన భూమి, మన ల్యాండ్ ఎమోషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎమోషన్ని మనం సిటీకి ఎలా మ్యాప్ చేయాలి, మనం ఎప్పుడైతే దాన్ని కరెక్ట్గా జతపరుచుకుంటే మనం ఎగ్జాక్ట్లీగా మనకు కావాల్సిన దాన్ని మనం ఈజీగా ఎంచుకోవచ్చు. సో దానికి ఫస్ట్ మనం కంప్లీట్ మనం ఎక్కడ తీసుకోవాలి, మన జాబ్ ఎక్కడ ఉంది, దానికి మనకి ఏది సూట్ అవుతుంది, మన ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఇవి ఆలోచించుకొని ఈ డిసిజన్ తీసుకోవాలి. దీంట్లో అపార్ట్మెంట్ అనేది చాలా ఈజీ. ఎందుకంటే అపార్ట్మెంట్ అనేది మనకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. అండ్ సేమ్ టైం మనకు రేపు రీసేల్ చేయాలనుకున్నా చేయొచ్చు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళినప్పుడు మెయింటెనెన్స్ అనేది ఫ్లెక్సిబుల్, ఎందుకంటే తక్కువ ఉంటుంది అండ్ వేరే వాళ్ళతో షేరింగ్ ఉంటుంది. ఇండిపెండెంట్లో మళ్ళీ కేటగిరీస్, అపార్ట్మెంట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. అపార్ట్మెంట్లో కేటగిరీస్ ఏంటి, అది గేటెడ్ కమ్యూనిటీయా లేకపోతే స్టాండర్డ్ లోన్ బిల్డింగా? స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ అయినప్పుడు అడ్వాంటేజ్ ఏమున్నాయి, దాని కాస్ట్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో అది మీకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది ఆఫీస్కి అండ్ మీరు ఉంటున్న దానికి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎంత కన్వీనియంట్గా ఉంది. అండ్ ఫ్యామిలీకి ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, ఓకే నాకు అందులో చిన్నది స్టాండర్డ్ లోన్ కాబట్టి మినిమం ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, మ్యాక్సిమం లేకపోయినా జనరేటర్, పవర్ బ్యాకప్ కానీ, వాటర్ ఫెసిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, చిన్న పిల్లలకి చిన్న ప్లేయింగ్ ఏరియా కానీ ఉందా లేదా, కొంత గ్రీనరీ ఉందా లేదా, రిలాక్సేషన్కి కిందికి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఏమైనా ఉన్నాయా, మినిమం థింగ్స్. స్టాండర్డ్ లోన్ అది గేటెడ్కి వెళ్తే ఏమున్నాయి, అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి. నేను స్టాండర్డ్ లోన్లో ఇన్ని లక్షలు పెడుతున్నా, గేటెడ్లో ఇన్ని లక్షలు పెడుతున్నా, నాకు అడ్వాంటేజ్ ఏమున్నాయి, అడిషనల్ బెనిఫిట్స్ ఏమి వచ్చాయి అనేది చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది మనం ఫ్లాట్ వైజ్కి వెళ్తే. ఇండిపెండెంట్ హౌస్ వైపు వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఫస్ట్ స్ట్రైట్గా ఒకటి పడిపోతుంది ఏంటి, చేస్తున్న వర్క్ లొకేషన్ నుంచి డిస్టెన్స్ పెరుగుతుంది. మనం హైదరాబాద్ పరిసరాల్లో చూసుకుంటే ఇండిపెండెంట్ హౌస్ రావాలి అంటే మనం ఖచ్చితంగా అవుట్కట్స్ దాకా వెళ్ళాలి, 25 కిలోమీటర్ల అవతలే వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే నీకు అక్కడ ఇండిపెండెంట్ హౌస్ వల్ల నీకు బడ్జెట్ ఎంత అవుతుంది అంటే, నా ఓన్ ఎక్స్పీరియన్స్లో కూడా అప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు నేను తీసుకున్నది బీరంగూడ అనే ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాను. సేమ్ అదే టైంలో నేను మళ్ళీ రీసెర్చ్ ఎక్కడ చేశాను, మణికొండ ప్లేస్లో అపార్ట్మెంట్ వైజ్ రీసెర్చ్ చేశాను. ఇటువైపు నా ఆఫీస్ మళ్ళీ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ జోన్ ఉంది, అది ఐటీ కంపెనీస్కి అటువైపు, ఇది ఐటీ కంపెనీస్కి ఇటువైపు. సేమ్ టైం డిస్టెన్స్లో మ్యాప్ చేసుకున్నాను. నేను మ్యాప్ చేసుకుంటే నాకు 5 to 6 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఎక్స్ట్రా పడుతున్నప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటి, సో ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూస్ పెరిగినప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, నాకు ఎమోషనల్గా ఎలాంటి బెటర్మెంట్ ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేశాను. నేను థింక్ చేసినప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటే నాదే ఓన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇంటి సెక్యూరిటీ,
ఇంటి వాటర్, మేజర్ పాయింట్ ఎలక్ట్రిసిటీ అన్ని మనమే చూసుకోవాలి. ఇప్పుడు స్టాండ్ అలోన్ హౌస్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తే మళ్ళీ అది సేమ్ డిఫరెన్స్. కానీ ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, సెక్యూరిటీ అవన్నీ వస్తాయి కానీ మెయింటెనెన్స్ పెరుగుతుంది. గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ అయితే సో అవి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మీరు చెప్పేది ఇది స్టాండ్ అలోనా లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ మళ్ళీ స్టాండ్ అలోన్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. విల్లాస్ కైండ్ ఆఫ్ పెట్టేసి అన్ని ఒకటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా కాంపౌండ్ వాల్స్ పెట్టేసి అందులో అన్ని రో హౌసెస్ లాగా అలా ఇస్తున్నారు మనకి హైదరాబాద్లో. సో అది చూసుకోవాలి. కానీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి, ఆఫీస్కి డిస్టెన్స్ పెరుగుతుంది, సేమ్ టైం కొత్త ఏరియా కాబట్టి కనెక్టివిటీస్ ఏమున్నాయి, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ దగ్గరలో ఏమున్నాయి, కనెక్టివిటీ ఎంత దూరం ఉంది, నియర్ బై కనెక్టివిటీ జోన్ ఏముంది, అవి చూసుకున్నప్పుడు హైదరాబాద్లో అప్పుడు ఒక 10 years బ్యాక్ నేను చూసిన వెరీ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఓఆర్ఆర్. ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉండడం వల్ల నేను నా ట్రావెల్ టైంని తగ్గించుకోగలను కాబట్టి నేను రిస్క్ తీసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాను. సో ఓఆర్ఆర్ టు ఓఆర్ఆర్ అంతే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఓఆర్ఆర్ తీసుకుంటే నాకు అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయి. ఈ క్యాలిక్యులేషన్తో నేను ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే నేను ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళిపోయాను, నేను అక్కడ ఫ్లాట్ మిస్ అయ్యాను కదా, ఇప్పుడు దాని రేట్ పెరుగుతుంది దీని రేట్ పెరుగుతుంది, నాకు అడ్వాంటేజ్ ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది చాలా మంది. కానీ ఇది ల్యాండ్ నీది. సో నువ్వు పైన మారుతున్న టైంని బట్టి ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు, 2 floorలు వేసుకోవచ్చు అని, కానీ అక్కడ ఏం చేయలేము. సో కాబట్టి ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, ఫైనాన్షియల్ బర్డన్ ఎక్కువ ఉంటుంది. సో నువ్వు అక్కడ దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూసుకోవాలంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్ తీసుకోవాలి. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు, నేను కొంత పీరియడ్ తర్వాత నేను 2 BHK అమ్మేసుకుంటాను, అప్పుడు మీరు ఫ్లాట్కి వెళ్ళిపోండి. లేదు నాకు కన్వీనియంట్, నాకు అంత ఎమోషన్స్ ఏం లేవు, నాకు ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలని ఏం లేదు, నాకు ఫ్లాట్లో ఉండే అలవాట్లు ఉంది, అప్పుడు మీరు ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు, ఈఎంఐస్ కట్టుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫ్లాట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే బ్రాండ్ ఆఫ్ ద కంపెనీ, అది మరొక బ్లండర్ మిస్టేక్. దానికోసం ఎంతైనా పెడతారు. బ్లండర్ మిస్టేక్ అది. ఎందుకంటే ఆ ఎమోషన్స్తో వెళ్తారు తప్ప రియల్గా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది అంటే 5 to 10% ఉంటారు అంతే. మీరు లోపల అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్, కానీ ఎంత యూజ్ చేసుకుంటున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వు యూజ్ చేసుకునే దానికి నువ్వు పే చేస్తున్నావు. కొంతమంది ఎమ్యూనిటీస్లో చూస్తే క్లబ్ హౌస్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ జాయిన్ అయ్యి కొనుక్కొని అక్కడ దాదాపు 2-3 years ఏ రోజు కూడా పూల్లో స్విమ్ చేసి ఉండరు, క్లబ్ హౌస్కి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉండవు, జస్ట్ బయట చెప్పుకోవడానికి. సో ఇప్పుడున్న మారుతున్న కాలంలో బయట నేను ఈ పెద్ద పెద్ద బిల్డర్లలో దాంట్లో ఉన్నాను అని చెప్పుకోవడం వల్ల వచ్చేది ఏం లేదు. సో అండ్ డౌన్ ద లైన్ పే చేసేది బయట వాళ్ళు కాదు కదా, మనమే పే చేయాలి. కాబట్టి మనకి ఎంతవరకు ఎలిజిబుల్ ఉంది అండ్ మోర్ ఓవర్ దాంట్లో ఉండడం వల్ల రియల్గా చేంజ్ మేకవర్ ఉందా, పిల్లలకి ఏమన్నా ఉందా, నీకేం అడ్వాంటేజ్ ఉంది, నీ సర్కిల్ ఎలాంటిది ఫామ్ అయింది, ఆ సర్కిల్తో నువ్వు అడ్వాంటేజ్ ఏం. ఇప్పుడు పెద్ద బిల్డర్ల దానిలో తీసుకున్నావు కానీ పక్కోడితో ఎప్పుడు మాట్లాడలేదు. సో దెర్ ఈస్ నో అడ్వాంటేజ్ ఎట్ ఆల్. సో మార్నింగ్ లేస్తావు, వస్తావు, ఈవినింగ్ మళ్ళీ నీ బిజీలో నువ్వు వెళ్ళిపోతావు, అప్పుడు నీ అడ్వాంటేజే లేదు. ఎప్పుడు అవి అడ్వాంటేజ్ అవుతాయంటే నీ వ్యూ మారడానికి యూజ్ అవుతున్నప్పుడు, నీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడానికి యూజ్ అవుతున్నప్పుడు, నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు గ్రోత్ అవ్వడానికి, నీకు ఫ్యూచర్కి రియల్గా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు రిస్క్ తీసుకోవచ్చు. ఇక్కడేమో ఎమోషన్, ఇక్కడ నీకు ప్రాపర్టీ ఉండిపోతుంది, రేపు నెక్స్ట్ జనరేషన్కి అయినా ఇండిపెండెంట్ ల్యాండ్ వాల్యూ కదా, కన్స్ట్రక్షన్ వాల్యూ అక్కడైనా అంతే ఇక్కడైనా అంతే. ఒక 1 BHKకి అయినా 2 BHKకి అయినా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కడ వేరే అవ్వదు. సో ఇక్కడ ల్యాండ్ ఉండిపోతుంది. సో ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది దెర్ ఈజ్ నో థంబ్ రూల్, ఇదే కరెక్ట్ ఇదే చేసుకోవాలనేది ఏముండదు. వాళ్ళ పరిస్థితులకి ఏంటి చెక్ చేసుకొని. సో ల్యాండ్ తీసుకుంటే నాకు ఫ్యూచర్ అడ్వాంటేజ్ ఏమున్నాయి, సో నేను ఏ ఏజ్లో ఇల్లు కొంటున్నాను అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏజ్ కూడా అవును, ఏజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఈఎంఐస్ ఏజ్ని బట్టే ఉంటాయి, సిబిల్ మీ ఎగ్జిస్టింగ్ మీరు ఏ ఏజ్లో ఉండి ఎగ్జిస్టింగ్ ఏమేమి చేశారో దాన్ని బట్టి అన్నీ ఉంటుంది. కాబట్టి
మీ ఏజ్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీ దగ్గర ఏదైనా లిక్విడ్ అమౌంట్ ఉందా, మీకు ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, సరే నేను ఎక్కువ అమౌంట్ పే చేయగలను, అవన్నీ చూసుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నప్పుడు ఇండిపెండెంట్కి వెళ్ళిపోవాలి. సో ఇండిపెండెంట్ హౌస్ అనేది ఆబ్వియస్గా ఒక అడ్వాంటేజే, కానీ ఫైనాన్షియల్ బర్డన్ క్రియేట్ అవుతే మళ్ళీ డిసడ్వాంటేజ్. అది వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. కనెక్టివిటీ. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఓఆర్ఆర్ సరౌండింగ్లో తీసుకొని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ RRRకి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్న ప్లేస్లో మాత్రమే ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి. ఈవెన్ ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ అమ్మిన ఏరియాస్ కూడా ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి అవి మనం ముందే జాగ్రత్త తీసుకోవాలి. సో నాకు పర్వాలేదు, నాకు ల్యాండ్ అనేది ఉంటుంది, ఫ్యూచర్ లేట్ అయినా పర్వాలేదు, లాంగ్ టర్మ్ కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు, ఆ ఏరియా డెవలప్ అవడానికి కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియా రేపు స్లో డెవలప్మెంట్ అయింది, పేషెన్స్ ఉండాలి, నేను వెయిట్ చేస్తా, కొంచెం అయినా పర్వాలేదు. అపార్ట్మెంట్కి అలా ఉండదు. ఎందుకు, ఆల్రెడీ నీకు అపార్ట్మెంట్ వచ్చింది అంటేనే ఆ ఏరియా ఆల్రెడీ సో మంచి కనెక్టివిటీలో ఉండి డెవలప్ అవుతున్నట్టు. సో కాబట్టి అక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది. రీసేల్ వాల్యూ దేంట్లో ఉంటుంది? రీసేల్ వాల్యూ రెండిట్లో ఉంటుంది. సో ఎందుకంటే ఏరియా డెవలప్మెంట్, కానీ నీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇండిపెండెంట్ హౌసెస్కి రీసేల్ వాల్యూ మంచిగా వస్తుంది. అపార్ట్మెంట్కి ఏమవుతుంది, ఈజీగా మీకు రీసేల్ చేసుకోవచ్చు, సంవత్సరాల తర్వాత రీసేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్ వచ్చిందంటేనే దాని అర్థం అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంది అని అర్థం. అక్కడ ఇండిపెండెంట్ వచ్చిందంటే దాని అర్థం ఇంకా ల్యాండ్ కాస్ట్ డబుల్ ఇంట్రెస్ట్ మనకి ఉంది, ఇంకా అవైలబిలిటీలో ఉంది ల్యాండ్ అని. సో బేస్డ్ ఆన్ ద ల్యాండ్ ప్రాపర్టీ అండ్ బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ రిస్క్ని బట్టి, బేస్డ్ ఆన్ ద మన ఓన్ ఎఫర్ట్ ఎంత ఉంది, రియల్లీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అది మోర్ ఇంపార్టెంట్. రియల్లీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది దాన్ని బట్టే ఈవెన్ ఇండిపెండెంట్లో అయినా సింప్లెక్సా, డూప్లెక్సా, త్రిపులెక్సా, ఎట్లాంటి విల్ల కావాలి, ఎన్ని స్క్వైర్ యార్డ్స్లో కావాలి, ఎంత లావిష్గా ఉండాలనే చూసుకోవాలి. సో ప్రతి దానికి మనం ఒకటే తంబురు, మైండ్, ఎమోషన్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే మనం డిసిజన్స్ తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడీ గారు చెప్తున్నట్టుగా ఏది కూడా సో ఇండిపెండెంట్ హౌస్ ముఖ్యమా, లేదంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ ముఖ్యమా, లేదంటే స్టాండర్లోన్ అపార్ట్మెంట్ ముఖ్యం అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి పరిస్థితులు, మీ ఫైనాన్షియల్ పొజిషన్, అలాగే మీకున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి అలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఏది కూడా ఎమోషన్తో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బంది పడతారని ఆయన చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? రాజేష్ గారు చెప్పినటువంటి మాటలు కరెక్టే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి.